కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీగా మల్కా కొమరయ్య గెలుపొందారు. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు గుణపాఠం అంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీని ఓడించేందుకు ఆ రెండు పార్టీలు ఒక్కటయ్యాయని ఆయన ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో బీజేపీ నేతలు సంబరాలు నిర్వహించుకున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఈ సంబరాలు పాల్గొన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడడం అంటే ఈ విజయాన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? విజయాన్ని మోడీ గారి మీద నమ్మకం, విశ్వాసం ఇలా తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు నమ్మకం ఏర్పడ్డది. ఎందుకంటే మన బడ్జెట్లో 12,70,000 ట్యాక్స్ ఎగ్జంప్షన్, దాంతోపాటు 317 జీవో వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కొట్లాడిన తీరు, రక్తం చెందిన తీరు, జైలుకునే విధానాన్ని గుర్తించారు. దాంతోపాటు కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. ముఖ్యంగా తపస్ ఉపాధ్యాయ సంఘం కూడా కష్టపడి పనిచేసిన ఫలితంగా వాళ్ళ ఉపాధ్యాయ సమస్యల మీద కొమరయ్య గారికి అవగాహన ఉన్నది, కొట్లాడే దమ్ముంది. కాబట్టి అన్ని గుర్తించినటువంటి ఉపాధ్యాయ వర్గం ఈరోజు భారీ మెజార్టీ మొదటి రౌండ్లోనే మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిపించడం నిజంగా అది చాలా సంతోషం. దాంతోపాటు మేము ఉపాధ్యాయ సంఘం అని చెప్పుకున్నటువంటి చాలా సంఘాలు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాసేటువంటి విధానాన్ని ఇవాళ ఉపాధ్యాయులు తిరస్కరించారు. ఈ ఫలితం బీజేపీ మరింత బలోపేతం కారణమవుతుంది. తప్పకుండా మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ విజయం మాకు చాలా ఒక భరోసా, నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని, కార్యకర్తలు కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది, ఒక జోషును పెంచింది. ఎందుకంటే గతంలో మేము గెలిచింది కాదు ఇది. కాబట్టి ఇక్కడ ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కలిపి భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ప్రత్యర్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారు. అయినప్పుడు కూడా విజయం ఇలా భారీ మెజార్టీ 5,000 మెజార్టీ అంటే మామూలు విషయం. 24,000 ఓట్ల పోలైతే 5,000 ఓట్ల మెజార్టీతో గెలవడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు చెంప చెల్లుమన్న విధంగా ఈ తీర్పు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకమైన తీర్పుగా భావించారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క కుటిల విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇలా ఉపాధ్యాయ వర్గం తీర్పునిచ్చింది. మీరు గతంలో చూడండి, ఎన్టీ రామారావు గారి పాలన నుంచి నేటి వరకు కూడా ఉపాధ్యాయులు అనుకుంటే దేన్నైనా సాధిస్తారు, ఉపాధ్యాయులు అనుకుంటే ఎవరైనా గద్దెనెక్కిస్తారు, ఉపాధ్యాయులు అనుకుంటే ఎవరైనా గద్దెను దించే దమ్ము ఉపాధ్యాయ వర్గంలో ఒకటి ఉంది. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ విశ్వాసం, నమ్మకం ఉపాధ్యాయ వర్గానికి ఏర్పడడం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉన్నది. మొదటి హెచ్చరిక భావించవచ్చా కాంగ్రెస్ ప్రభుత్వానికి? 100%. ఇలా కాంగ్రెస్ను ఎదుర్కొనే దమ్ము ధైర్యమైన పార్టీగా భారతీయ జనతా పార్టీ ప్రజలు గుర్తించారు. ప్రధాన ప్రతిపక్షంగా భావించే బీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్ కరువైన కాబట్టి బీఆర్ఎస్ పార్టీని పట్టించుకునే స్థితిలో ప్రజలు లేరు అన్న విషయం ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది. సో మొత్తానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్నారు, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిదని, రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధ్యాయులు తగిన గుణపాఠం చెప్పారని ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.